చెట్లను బిడ్డలా పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న మాటలను ఆదర్శంగా తీసుకొని పట్టణంలోని అరుణ హాస్పిటల్ వైద్య నిపుణులు డాక్టర్ ఎల్లాల శ్రీనివాసరెడ్డి, డాక్టర్ ఎల్లాల అరుణారెడ్డిలు వారి హాస్పిటల్కి వచ్చిన ప్రతి పేషెంట్కు ఒక మొక్కను ఇచ్చి వాటిని నాటాలని సూచించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎల్లాల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అన్న మాటలను మొక్కలను బిడ్డలా పెంచాలని చెప్పిన మాటలకు ఆకర్షితులై తమ వద్దకు వచ్చే చిన్నారుల తల్లులకు, గర్భిణులకు మొక్కలు అందజేశామని, వాటిని పెంచి నెల రోజుల తర్వాత ఫోటోతో వచ్చి చూపిస్తే ఫీజుల్లో రాయితీ కల్పిస్తామని అన్నారు. మొక్కలు పెంచడం ద్వారా మానవునికి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయని, విధిగా ప్రతి ఒక్కరు మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని అన్నారు. ఇది చూడు తల్లి పెట్టాలి, అది పెట్టి నెల తర్వాత ఫోటో పెట్టినాం అనుకో ఫీజు తగ్గిస్తుంది. రండి రండి మొక్కలు నాటండి, మీ చక్కని చేతులతో ఈ చెట్లను పెంచండి. రండి రండి మొక్కలు నాటండి, మీ చక్కని చేతులతో ఈ చెట్లను పెంచండి. చెట్లే వనమైతే వానలు వస్తాయి, చెరువులు నిండితే పంటలనిస్తాయి. ఓరన్నో ఏ కరువు కాటకాలే అవి మనదరికి రావన్నా, ఏ కరువు కాటకాలే అవి మనదరికి రావన్నా. రండి రండి మొక్కలు నాటండి, మీ చక్కని చేతులతో ఈ చెట్లను పెంచండి. పచ్చాని చెట్లతో నాడు కలకలలాడేను ఊర్లు, మూడు వారిపోయెను ఈనాడు. ఓరన్న వర్షాలు కురువకనే నేడు. కేసీఆర్ నవ సంకల్పం తెలంగాణ హరితాహారం, పచ్చాని పంటలకు ప్రాణం. ఓరన్న ప్రతి పల్లెకు జీవనాధారం. చెట్లను పెంచితే అవి కలకలలాడుతాయి, కాలుష్యభూతములు అవి తరిమి కొడతాయి. చెట్లను పెంచితే అవి కలకలలాడుతాయి. నా పేరు లక్ష్మి, అరుణ హాస్పిటల్కి వచ్చిన మంచి చెట్టు పెద్దగా చేసుకొని మళ్ళీ అరుణ హాస్పిటల్ వస్తే మంచిగా చూసుకుంటున్నాను. ఫీజు కమ్మి చేస్తానండి. వచ్చాము, చెట్టుని ఇచ్చారు నాటుకోమని. మా పాపని ఎలా కాపాడుకుంటామో చెట్టును కూడా అలానే కాపాడుకుంటాం. అందరూ కాపాడండి. మళ్ళీ చెట్టు వెళ్ళాక ఫోటో తెమ్మన్నారు, డబ్బులు కట్టేస్తామన్నారు. ఇవాళ అరుణ హాస్పిటల్కి చెకప్కు రావడం జరిగింది. ఇక్కడ హరితహారాన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రత్యేకంగా ఎల్లాల శ్రీనివాసకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి పేషెంట్కి చెకప్కి వచ్చిన వారికి ఒక మొక్కని ఇవ్వడం జరుగుతుంది. ఆ మొక్కతో పాటు 1 మంత్లో మళ్ళీ వస్తే చెకప్లో రాయితీ కూడా కల్పించడం జరుగుతుంది. ఇలా చేస్తే ఒక్క మొక్క కూడా వృధా కాకుండా ప్రతి ఒక్క మొక్క పెద్దయి వికసించి అందరికీ మంచి ఆక్సిజన్ అందించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఇలాంటి విషయాన్ని ఆలోచించవలసిందిగా మనం చేసుకుంటున్నాం. 3వ విడత హరితహారంలో భాగంగా మొన్న కరీంనగర్లో కేసీఆర్ గారు ప్రారంభించిన సందర్భంగా ఒక మాట చెప్పారు. పిల్లల్ని ఎట్లయితే పెంచుతామో మనం మొక్కలను కూడా అట్లనే పెంచితే పర్యావరణ సమతుల్యంగా ఉండి వాతావరణం బాగుండి అందరం బాగుపడే అవకాశం ఉంటుందని ఒక మాట చెప్పారు. సో దాన్ని ఆదర్శంగా తీసుకొని ఆ మాటను తీసుకొని మన అరుణ హాస్పిటల్లో
ఇప్పటి నుండి వచ్చిన ప్రతి ఓపీ ప్రతి పేషెంట్కు గర్భిణులైనా పిల్లలైనా చిన్నపిల్లలైనా ఎవరు వచ్చినా ఎవరైతే రిజిస్టర్ అవుతారో ఓపీకి వచ్చిన వాళ్ళు వారికి ప్రతి ఒక్కరికి ఒక ముక్క ఇవ్వడం జరుగుతుంది. అలాగే వారి ఫోన్ నెంబర్ తీసుకోవడం, మళ్ళీ వారి ద్వారా వారు ముక్క పెట్టిన తర్వాత వాళ్ళ ఫోటోలు సేకరించడం జరుగుతుంది. ఒక నెల తర్వాత ఎవరైతే వాళ్ళ ఫోటో తీసుకొని వస్తారో రిపీట్ వచ్చినప్పుడు సో వాళ్లకు ఫీజుల్లో రాయితీ అనేది ఖచ్చితంగా కల్పించదలుచుకున్నాం. సో ఇది త్రూఅవుట్ ద సంవత్సరం మొత్తం కంటిన్యూ చేయాలన్న ఆలోచనతో ఉన్నాం. ముఖ్యంగా కేసీఆర్ గారు చెప్పినట్టు మీరు ఎంతమంది ఉంటారు ఇంట్లో అన్న పరిస్థితి ఎవరన్నా ప్రశ్న అడిగినప్పుడు నేను, నా భార్య, 2 పిల్లలు, అలాగే ఒక 4 ముక్కలని కూడా చెప్పే పరిస్థితి మనకు రావాలనే ఉద్దేశంగా ఈ కార్యక్రమం ఈరోజు చేయడం జరుగుతుంది. మన కుటుంబంలో భాగస్వామ్యం ముక్కలను చేసుకొని పిల్లలు పెంచినట్టు పెంచాలని కేసీఆర్ గారు చెప్పిన దాంతో ఈరోజు నుంచి ఈ కార్యక్రమం అరుణ హాస్పిటల్లో ప్రారంభించడం జరిగింది.